అంత ఎత్తు పెట్టారు నన్ను. ప్రపంచానికి తెలుసు, సేవకులకు తెలుసు, నాకు తెలుసు. నాకు తెలిసి నేను అనుకుంటా, నన్ను పెట్టినంత ఎత్తులో యేసన్న గారు ఇంకెవరిని పెట్టలేదేమో అనుకుంటా. నేను మ్యాగజైన్లో మొదటి ప్రసంగం నాదే చేయించారు. గుణాల పండుగలో నా చేత 2 సార్లు ప్రసంగం చేయించారు. సభల్లో కూడా మొట్టమొదటిగా నా ఫోటో వేసి వాక్యం చెప్పించారు హైదరాబాద్లో. నేను అనుకుంటాను, నా మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ. అందుకే ఏ నడిపింపుల్లో కూడా సమస్త మీద కానీ, యేసన్న గారి మీద కానీ కంటిలో నలుసంత మాట కూడా పడనీయను. కాని మాట ఎప్పుడు రాదు. నన్ను ఆకాశం అంత ఎత్తుగా పెట్టాను దైవజం. నాకు తెలుసు ఆ సంగతి, నాకు తెలుసు. అందుకే ఆ కృతజ్ఞత. నాకు కనబడని ఒక వెన్ను ఎముకలాగా సమస్తలు నన్ను పెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. రూమ్లోకి వెళితే మనసిప్పి మాట్లాడుతుంటారు, కుర్చీలో కూర్చోంటారు. అన్నా పర్లేదులేనా, ట్రాన్స్ఫర్స్ రాసుకోవాలి కదా, కొంచెం వీలుగా ఉంటుంది, కూర్చో పర్లేదులే అంటారు. అన్నా పర్లేదన్నా రాస్తారని. కాక కూర్చో అంటారు. కూర్చోబెట్టుకొని టేబుల్ మీద బుక్ పెట్టి రాసుకో. ఫలానోళ్ళని ఎక్కడ పెడుతున్నారు, ఏమనుకున్నారు, ఇది పెడతారా, అది పెడతారా, ఓకే రా. ఇంకా చెప్పాలంటే వారి ప్రేమ. ఆ సిస్టర్లు ఎవరైనా అన్నకి భోజనం చేస్తే 2 లెగ్గులు తెస్తే, అర్థమైందా, 2 లెగ్గులు ఫ్రై చేస్తే ఆ 2 లెగ్గుల్లో టిష్యూ పేపర్ పెట్టి, అన్న టిష్యూ పేపర్ పెట్టి, ఇది తిను, ఈ సాస్ తీసుకో, భలే ఉంటుంది అంటా ఉండేవాడు. ఉదాహరణ చెప్తున్నా. బయటికి వెళ్తే మాత్రం దూరంగానే ఉంటాం, లోపలికి వెళ్తే అంతటి ప్రేమ. అందుకే తల్లిని కానీ, తండ్రిని కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లు కానీ అందరినీ మర్చిపోయామంటే, ఒకటి యేసయ్య, రెండవది యేసన్న గారు మా మీద చూపిన ప్రేమ.